భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి వరక అజిత్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 22 లక్షలకు పైగా విద్యార్థులు రాసిన నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ కావడం అత్యంత దురదృష్టకరమన్నారు. దీనికి పూర్తి బాధ్యత కేంద్ర విద్యాశాఖ మంత్రిదేనని ఆరోపించారు. ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా చేయాలని అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమితి ఆధ్వర్యంలో కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇవాళ నీట్ పేపర్ లీకేజీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కానీ, కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ కానీ ఈ పేపర్ లీకేజ్ మీద మాట్లాడకపోవటం సిగ్గుచేటు. కేంద్ర ప్రభుత్వం అధికారంలో 2014 వచ్చిన తర్వాత 2014లో కావచ్చు, 2024లో కావచ్చు, 2026లో కావచ్చు, ఈ కేంద్రంలో ఉన్న బీజేపీ వల్లే ఈ పేపర్ లీకేజీలు అనేవి పూర్తిగా జరుగుతూ ఉన్నాయి. 2014కు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పేపర్ లీకేజీ జరిగితే 13 రోజులు జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీ కేంద్రంలో నిరసన కార్యక్రమం చేస్తే అప్పుడు ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ ఆ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ ఆ దీక్షను విరమించడం చేసి ప్రధానమైన డిమాండ్లు ఏమైతే ఉన్నాయో ఆ నిరసన ద్వారా తెలియజేసిన వ్యక్తి చెప్తే 2 సంవత్సరాలలో ఆ డిమాండ్లను ఆనాడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ ఆ డిమాండ్లను పరిష్కరించింది. కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రధాని కానీ ఎలాంటి స్పందన విద్యార్థుల భవిష్యత్తు పైన మాట్లాడే పరిస్థితి లేదు. స్వయంగా ఇవాళ కేంద్ర విద్యాశాఖ మంత్రి పేపర్ లీకేజ్ మీద కనీసం మాట్లాడే పరిస్థితి లేదు. ఇవాళ ఏఐఎస్ఎఫ్ సూటిగా అడుగుతా ఉంది, ఈ దేశంలో విద్యార్థుల భవిష్యత్తు ఏంటి? ఈ దేశంలో చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వటంలో కేంద్ర ప్రభుత్వం విఫలం చెందింది. దానికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రధాన పాత్ర పోషించాడు. ఇవాళ దేశంలో విద్యారంగ సంరక్షణ ఎక్కడుందని చెప్పేసి ఇవాళ ఏఎస్ఎఫ్ గా మేము సూటిగా ప్రధానమంత్రిని, బీజేపీ ప్రభుత్వాన్ని ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ సోనం వాంగ్చుక్ ఈ నీట్ పేపర్ లీకేజీకి సంబంధించిన ఎవరైతే బాధ్యులున్నారో, ఇది ఏ రాష్ట్రంలో జరిగిందో, ఇది దేశవ్యాప్తంగా ఎందుకు విద్యార్థుల భవిష్యత్తు మీద ప్రభావం చూపుతుందో ఆ విద్యాశాఖ మంత్రిని ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయాలని చెప్పేసి ప్రజాస్వామికంగా జంతర్ మంతర్ ఢిల్లీలో నిరాహార దీక్ష చేస్తుంటే 19 రోజులు నిరాహార దీక్ష చేసిన దుర్మార్గంగా పోలీసులను జులాయించి అరెస్టు చేసి తీసుకెళ్లిన పరిస్థితి ఉంది తప్ప ఈ దేశంలో విద్యార్థుల పరిరక్షణ కానీ, నీట్ పేపర్ లీకేజీ మీద కానీ కేంద్ర మంత్రులు కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, విద్యాశాఖ మంత్రులు కావచ్చు కనీసం మాట్లాడే పరిస్థితి లేదు. అందుకే వాళ్ళ ఏఎస్ఎఫ్ ఏం చెప్తా ఉంది, ఈ దేశంలో విద్యార్థులు ప్రజాస్వామికంగా ఇవాళ పార్లమెంట్ ముందు నిరసన తెలియజేసిన వాళ్ళ మీద పొగాకు దాడి, నీళ్ల దాడి, అనేక దాడులు చేసి వాళ్ళ విద్యార్థుల్ని విచ్ఛిన్నం చేస్తా ఉన్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ శాంతియుతంగా పర్మిషన్ తీసుకొని ప్రజాస్వామికంగా చేస్తుంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యమే లేదన్నట్టుగా ఇవాళ బీజేపీ ప్రభుత్వం చేస్తా ఉంది. తక్షణమే ఎన్టీఏ నేషనల్ టెస్ట్ ఏజెన్సీ ఏదైతే ఉందో 2014 తర్వాత ఒక ప్రైవేట్ కంపెనీకి ఏదైతే అప్పచెప్పారో దాన్ని రద్దు చేస్తూ ఇవాళ ప్రతి రాష్ట్రంలో ఈ 2014 ముందు ఏవైతే నీట్ ఎగ్జామ్ యథావిధిగా జరిగేదో ఇవాళ కేంద్రంలో ఎన్టీఏని రద్దు చేసి ప్రతి రాష్ట్రానికి నీట్ ఎగ్జామ్ పెట్టుకునే అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఇవాళ ఏఎస్ఎఫ్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.